నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే నాకు కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పక తప్పదు ఇప్పుడు. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన చర్య అన్నమాట. ఇది కొంచెం చీకట్లోనే ఉంది కాబట్టి మీరు డేర్గా చెప్పండి, మేము వింటాం. అక్కడ అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి మేడం. 5 స్టార్ హోటల్లో అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. ఏ దానికైనా ఒక శత్రువులాగా అయ్యారు. మర్డర్ చేస్తామనే వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు బాగా తిట్టేవాళ్ళు, దీన్ని కారుతో గుద్దిస్తామనే వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి నాకు బ్రెయిన్లో అన్నీ అంటున్నారు, ఏదో ఇక మాటలు వినిపిస్తున్నాయి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మీకు బ్రెయిన్లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరి మాటలమ్మా? అక్కడ వాళ్ళు ఎవరెవరు వస్తారు, వాళ్ళ మాటలు ఇప్పుడైతే కరెక్ట్గా చెప్పగలను. అయితే అప్పుడైతే నేను ఇంకా కొత్త కదా, ఎవరెవరు ఉన్నారో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు నేను ఎంత స్పష్టంగా మీతో మాట్లాడుతున్నానో అంత స్పష్టంగా మీకు వినిపిస్తున్నాయి. స్పష్టంగా అంటే మీకు ఇప్పుడు 20 years నుంచి ఇవి మాటలు వినిపిస్తున్నాయి. మధ్యలో కొన్ని రోజులు అయిపోయినాయి మేడం. ఇప్పుడు వీళ్ళు ఇది నేను చెప్తున్నా మేడం, మీరు నమ్మరు ఎవ్వరు, ఇది జరుగుతుంది మేడం. బహుశా విజయవాడ అయినా నా మీద ఏమైనా అనుమానపడి చేస్తున్నాడా, ఎందుకంటే ఆయనతో కలిసినప్పుడే నాకు ఇది జరిగింది. మాటలు ఒకటే వినిపిస్తాయా, జనాలు కూడా కనిపిస్తారా? జనాలు కనిపించారు మేడం. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు మాత్రమే పక్కా చెప్తాను మేడం నేను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో కూడా మీకు తెలుసు. ఇప్పుడు అతని మాటలు వినిపించడం అంటే ఎలా వినిపిస్తాయి? ఐదర్ ఫోన్లోనే వినిపిస్తాయి, గాలిలోంచన్నా వస్తాయి, గోడలోంచన్నా వస్తాయి. ఎలా వస్తాయి మాటలు మీకు? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా కదా, ఇప్పటిదాకా కూర్చున్నా కదా, అలా ఏం చేయలేరు, ఏం కాదు. ఇది ఎవరు గుర్తు పక్కన మాట్లాడుతున్నాడమ్మా నీతో పాటు? ఇప్పుడు అక్కడ ఈ రూమ్ లోకి వచ్చి నుంచి లేదు, అక్కడ కూర్చున్నప్పుడు ఇలా ఏం చేయలేరు. ఇక్కడిది కాదు, ఇది బయట దేశంది. ఇది ఈ రూమ్ లోకి వచ్చాక లేవమ్మా, లేవు. మమ్మల్ని చూసి పారిపోయి ఉంటాడు. ఇది సిలికాన్ సిస్టమ్ ద్వారా చేస్తున్నాం మేము. ఏంటి ఇప్పుడు మీరు బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వినిపిస్తున్నాయా? ఇప్పుడు మీతో పాటు మీ పిల్లలు కూడా వచ్చారా? ఇద్దరు చనిపోయింది మేడం అని చంపేశారు చిన్నోడిని. అదే ఇప్పుడు చిన్న పిల్లోడు చనిపోయాడా? చంపేశారా? ఇదే ప్రయోగం వాళ్ళ మీద కూడా చేసింది మేడం. ఏం ప్రయోగం? ఇదే బ్రెయిన్ తినడం. బ్రెయిన్ తినేసే ప్రయోగం చేయడం వల్ల మీ చిన్న అబ్బాయి చనిపోయాడమ్మా? చనిపోయాడు. పెద్దోడని పెచ్చోడు అయిపోయాడు. వాళ్ళంతలో వాళ్ళు మాట్లాడుకొని అంటే ఇదేంటి ఒక బ్లాక్ మ్యాజిక్ లా ఏమన్నా అనిపిస్తోందా మీకు? కదా, వీళ్ళందరూ 25 సంవత్సరాలు బట్టి అదే హోటల్లో పనిచేస్తున్నారా? మొన్న కాదు, ఇవాళ కూడా పోయినా నేను. సార్ కంప్లైంట్. అక్కడే ఉన్నారా? ఏది 25 సంవత్సరాలు బట్టి? సార్. ఏం చేస్తూ ఉంటారమ్మా? బట్టలు ఉతుకుతారా? ఏం చేస్తారు? వాళ్ళు ఆఫీసర్లు సార్. అక్కడ ఆఫీసర్లే. నేను పోతా అంటే వాడు జుట్టు పట్టుకొని కొడతారు, గేట్ లోపల కూడా రానియరు అన్నాడు వాడు. నా మైండ్లో అన్నాడా? ఎవడు జుట్టు పట్టుకొని కొడతాడో నేను పోతున్నా, ఇప్పుడు వాడు రావాలని పోయినా నేను. ఆ చిప్ ఎక్కడ పెట్టారు వాళ్ళు? ఎక్కడ పెట్టారో నాకు తెలియట్లేదు. వీళ్ళు మీ బ్రెయిన్ లో ఎక్కడ చిప్ పెట్టారు? ఇదే మాట ఇంకొకరు కూడా అన్నారు సార్. మీకేదో మావారు అన్నారు. మీ వారు అన్నారు. ఏది సెకండ్ మ్యారేజ్ చేసి పెట్టారు. నీ బ్రెయిన్ లో ఏదో చిప్ పెట్టారంట. ఉంటారే, నీకు తెలియకుండా ఏదో చేసినట్టున్నారు. చిప్ పెట్టారో క్రికెట్ బ్యాటే పెట్టారో. అక్కడ పోయినా కూడా నేను విజయనగరం అయినా మనం మా ఫ్రెండ్ గృహప్రవేశం అంటే పోతే కూడా అక్కడ కూడా వినిపిస్తుంది. దీనివల్ల ఎంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.